అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి గోంగూర చికెన్ పుల్లగా, కారంగా మంచి వేడి వేడి రైస్‌లోకి పుల్కా రోటి ప్రతి దాంట్లోకి సైడ్ డిష్‌గా చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఓ పక్క మిస్సంగ్ తుఫాన్. సో, వేడిగా ఏం చేయాలనిపించి చికెన్ తెచ్చుకొని హ్యాపీగా చేసుకుంటున్నాం. సో, ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎప్పట్లాగే ఉల్లిపాయ వేసి, పచ్చిమిర్చి పోపు అని వేసి బాగా వేగేంత వరకు వేయించుకొని వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముఖ్యం. ఎందుకంటే ఈ యొక్క నాన్ వెజ్ కర్రీస్‌కి ఆటికి మంచి ఫ్లేవర్‌ని గాని, టేస్ట్‌ని గాని ఇచ్చేది ఏదైనా ఉందంటే అల్లం వెల్లుల్లి పేస్టే. సో, మీరు రెడీగా చేసుకున్నా పర్వాలేదు. రెడీమేడ్ ప్యాకెట్ తెచ్చి వేసుకున్నా పర్వాలేదు. చాయిస్ అనేది మీదే. మనకు మెయిన్ కావాల్సింది అదే. సో, ఇప్పుడు నేను చెప్పేసాంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత సో, టమాటా మనం గోంగూర అయినా సరే పుల్లగా ఉంటుంది. టమాటా అయినా పులుపు వస్తుంది. బట్ మనకి మంచి గ్రేవీ కావాలి కాబట్టి టమాటా ముఖ్యం మిగులు. సో, టమాటాలు 2 మీడియం సైజు టమాటాలు ఫైన్‌గా కట్ చేసుకొని వీటిలో వేసేసుకోండి. సో, ఉల్లిపాయతో పాటు టమాటా కూడా మనకి బాగా అంటే బాగా మగ్గేంత వరకు మీరు బాగా వేయించుకోవాలి. టమాటా పచ్చిదనం ఉంటే మనకి టేస్ట్ మారిపోతుంది. సో, ఈ ఆయిల్‌లో ఉన్నప్పుడే మనకు బాగా ఉడకాలి. సో, ఏసిన తర్వాత ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల ఇంకా వేగాల్సింది ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మనకి వేగిపోతుంది. సో, బాగా వేగిన తర్వాత ఆయిల్‌ని ఫైనల్ ఫ్లోటింగ్ వచ్చిన తర్వాత చికెన్ 400 గ్రాములు ఉప్పు నీటిలో గంట సేపు నానబెట్టిన చికెన్ వేసి, ఆ చికెన్‌లో ఉన్న నీరనేది వగిలి చికెన్ కుక్ అయ్యేంత వరకు మీరు కుక్ చేసుకోండి. అప్పటి వరకు కూడా మీరు ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయొద్దు. సో, నిదానంగా కుక్ చేసుకోవాలి. సో, చికెన్‌లో ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను. కొద్దిగా పసుపు. సో, చికెన్ చూస్తున్నారా వాటర్ అనేది చికెన్ నుంచి బాగా వచ్చింది. అలాగే ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కారం మళ్ళీ ఇప్పుడు కూడా ఉప్పు వేస్తున్నా. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి మీరు మెయిను. సో, చాలపోతే లాస్ట్‌లో మళ్ళీ వేసుకోవచ్చు. సో, నిదానంగా చూసి వేసుకోండి. సో, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక్క గ్లాస్ అంటే ఒక్క గ్లాసు వాటర్ వేయండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్‌లో ఉన్న వాటర్ రిలీజ్ అయిపోయింది. ఇంకిపోయింది కాబట్టి మనకి వాటర్ అనేది అవసరం. సో, ఒక గ్లాస్ అంటే ఒక గ్లాస్ వాటర్ ఏస్తున్నాను నేను. ఇప్పుడు చికెన్ అనేది మనకి బాగా అంటే బాగా కుక్ అవ్వాలి. మనం వేసిన వాటర్ ఒక 40% అది ఇంకిపోవాలి. అంతవరకు మనం చికెన్ అనేది కుక్ చేసుకుంటేనే మనకి చికెన్ ఉడికినట్టు. ఈలోపు 4 కట్టలు నేను చూపించిన సైజు కట్టలు 4 కట్టలు గోంగూర తీసుకొని నీట్‌గా కట్ చేసి కడుక్కొని పక్కన పెట్టి సో, దీన్ని చికెన్ మనకు కుక్ అయిన తర్వాత ఈ గోంగూరను తీసుకెళ్ళి చికెన్‌లో కలిపేయడమే. సో, సాధారణంగా మంది గోంగూర ముందు వేయించిన తర్వాత చికెన్ వండుతారు. మళ్ళీ సో, అది టైం వేస్ట్. ఎలాగ చేసినా సరే చికెన్‌కి పడుతుంది. టేస్ట్ కూడా ఉంటుంది. సో, చికెన్ అనేది చూసారా మనకు బాగా ఇంకింది దగ్గరికి. సో, ఇప్పుడు మనం గోంగూర వేసేద్దాం. సో, ఈ స్టేజ్‌లో ఏంటంటే చికెన్ ఇంకా కుక్ అవ్వదండి. సో, ఆల్రెడీ మనం కుక్ చేసాం చికెన్‌ని. ఒక 90% చికెన్ బాగా కుక్ అయింది. రిమైనింగ్ 10% గోంగూరతో మాత్రమే కుక్ అవుతుంది. సో, మీరు ఒక 50%, 30% కుక్ అయిన తర్వాత గోంగూర ఏస్తే చికెన్ ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది పులుపు వల్ల. సో, జాగ్రత్తగా కుక్ చేసుకోండి. సో, గోంగూర వేసిన వెంటనే మనకి మగ్గిపోతుంది కాబట్టి సో, నిదానంగా లో ఫ్లేమ్‌లో పెట్టి మనకి ఏదైతే గ్రేవీ కనిపిస్తుందో గోంగూరకి పట్టేంత వరకు చాలా అంటే చాలా నిదానంగా గోంగూర అనేది చికెన్‌కి పట్టేంత వరకు మీరు వేపుకోవాలి. అడుగు అంటకుండా అలా కలుపుకొని ఒక 10 నిమిషాలు చూస్తే సో, మంచి థిక్‌గా అయితే మీకు తయారైపోతుంది. సో, అలాగే మన ఛానెల్‌లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూసి ఆశిస్తారని అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, థ్యాంక్ యూ గైస్.